ఏంటమ్మాయి నా పీక మీద కత్తి పెట్టావు? బంధువులని చంపితే అయినా అతను నిజం చెప్తాడని. అసలు ఈ కత్తి పెట్టడం ఏంటి? ఆయన చెప్పాల్సిన రహస్యం ఏంటి? చెప్తాను. నేను దుబాయ్ నుండి బంగారం వజ్రాలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాను. బాగా తెలిసిన మనిషి కదా అని నమ్మి 50 కోట్లు విలువ చేసే వజ్రాలని ఈయన దగ్గర దాస్తే అవన్నీ కొట్టేసి దొంగలెత్తుకుపోయారని కథలు చెప్తున్నాడు. అందుకే బంధువుని చంపితే నిజం చెబుతాడని. ఇదిగో, ఆయన్ని పొడిస్తే బాగుంటుంది గాని బంధువులు దాన్ని నన్ను చంపితే ఆయనకే వస్తుందమ్మా. అదంతా ఆయన చెప్పాలి. చెప్పు, వజ్రాలు ఎక్కడ పెట్టావో చెప్తావా? దీన్ని చంపేయమంటావా? చంపితే చంపుకో, నాకేంటి? ఓర్ని, చూసావా ఏమంటున్నాడు? అసలు మేము బంధువులమే కాదు. కాదా? అవును, మేము ఆయన ఆస్తి రాయించుకోవడానికి వచ్చిన వాళ్ళం. ఎక్స్పర్టీ. నేను వజ్రాల కోసం వస్తే మీరు ఆస్తి కోసం వస్తారా? పైగా బంధువులా కాదంటారా? నిజమే అనుకో, నా మాట నమ్ము. కావాలంటే ఆయన కూతుళ్ళిద్దరూ వాళ్ళిద్దరే. వాళ్ళ పీక మీద కత్తి పెట్టు, వాళ్ళే నిజం చెప్తారు. వెళ్ళు. ఇది పాయింటే. అయ్యో నాన్న, నాన్న! నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ఏదో ఒకటి చెయ్యి నాన్న. పులి, నువ్వైనా ఏదో ఒకటి చెయ్యి పులి. ఆవిడ చేతిలో కత్తి ఉందండి, ఏం చేయమంటారు చెప్పండి? వజ్రాలు ఎక్కడ పెట్టావో చెప్పు, లేదా నీ కూతుళ్ళిద్దరిని పొడిచి పారేస్తా. మీ బంధువులైన ఆ ఇద్దరిని వేసేస్తా. చెప్పు. అంటే బాబ్జీగారు చెప్పింది నిజమేననుకుంటా. సేవ్ చేస్తుందంటే వాళ్ళ కోసం వచ్చిందా ఏంటి? చూసావా అత్త, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు చూడు, ఈ గుండమ్మ వాళ్ళకి శత్రువు కాదు, ఫ్రెండ్. మన నుండి వాళ్ళని కాపాడడానికి వచ్చింది. పిచ్చుగాని పట్టిందా బాబ్జీ? నాకు పిచ్చా? నన్నే కొడతావా? లేకపోతే ఆ ముసలోడు వజ్రాలు ఎక్కడ పెట్టాడో సరిగ్గా చెప్పట్లేదు. ఇక ఆ మ్యాటర్ తెలిసిందే వీళ్ళకే. వీళ్ళని ఇలా కొట్టి చంపేశావనుకో, అప్పుడు వజ్రాలు కాదు, వాళ్ళ బోర్డు వస్తుంది చేతులకి. అందుకే ఆపాను. ఇప్పటికైనా గుండమ్మ మనకి ఫేవర్ అని, వాళ్ళకి శత్రువు అని అర్థమైందా? పదెళ్ళి తవ్వుకుందాం. లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. సార్,
వజ్రాల డబ్బా దొరికింది. అమ్మో వజ్రాలు పద. నువ్వు చెప్పిన పొలిటీషియన్ ఇంటి ముందే ఉన్నాను. అతని మొదటి వైఫ్ మన స్ట్రీట్లో, సెకండ్ సెటప్ పక్క స్ట్రీట్లో. ఇతని పని బాగుంది. లేదు లేదు, మహానుభావుడు ఇంకా బయటికి రాలేదు. కాసేపు చూస్తాను, లేదంటే డోర్ తీసి లోపలికెళ్ళి సీక్రెట్గా నేనే ఫోటోలు తీస్తాను. ఆ జర్నలిస్ట్ చెప్పిన అడ్రస్ ఇదే. ఇక్కడే ఉన్నాను అన్నారు. ఎక్కడున్నట్టు? శివుడెవరు ఇటే చూస్తుంది? పొలిటీషియన్ తాలూకా మనం వాచ్ చేస్తున్నామని గమనిస్తుందా? కుమ్మేది కదా. హలో, ఎవని మిమ్మల్ని ఆగండి, ఆగండి. సారీ మేడం, ఏదో బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ ఇంటి దగ్గరికి వచ్చాను మేడం. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను మేడం. నన్ను వదిలేండి మేడం. ఏ ఫోటోస్ తీయలేదు. ఏం మాట్లాడుతున్నారండి? నేనెవరనుకుంటున్నారు? ఆ ఇంట్లో ఉంటున్న మినిస్టర్ గారి తాలూకా. కాదండి, నా పేరు సూర్యకాంతం. ఇందాక మీకు ఫోన్ చేశాను కదా. ఓ, సూర్యకాంతం గారా మీరా? ఆ మినిస్టర్ గారు మీకు పరిచయమేమో. ఇంటిని వాచ్ చేస్తున్నానని లోపలికి తీసుకెళ్లి కుమ్మేస్తారని చాలా భయపడ్డానండి. అందుకే పరిగెత్తానండి. అవును, చింతకి మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు? సరిగ్గా 4 రోజుల క్రితం V3 హాస్పిటల్ కి ఒక అనాథ శవం వచ్చింది. దాన్ని మీరు ఫోటోస్ తీశారు, గుర్తుందా? అవును. ఆ ఫోటోస్ నాకు కావాలి సార్. ఆ అమ్మాయి అనాథ శవం అన్నారు. తన ఫోటోలు మీకు చెప్తాను సార్. ఆయన ఏ నేరం చేశారని అరెస్ట్ చేస్తున్నారు? నటకుమారి అనే అమ్మాయి తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి చెరువులో పడి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ అమ్మాయి చావుకు కారణం ఈ చైతు అని వాళ్ళమ్మ కంప్లైంట్ ఇచ్చింది. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. ఆ డెడ్ బాడీ నట్టకుమారిది అని గ్యారంటీ ఏంటి? అయితే వచ్చి చూడమ్మా, చూడు. అక్కడ ఉన్నదేమన్నా సూట్ కేసులో బొమ్మ చూడ్డానికి? ముఖం అంతా చేపలు తినేశాయి. ఈ పేపర్లో ఆ నటకుమారి నీ వల్లే తల్లయిందని, నీ కారణంగానే తను ఆత్మహత్య చేసుకుందని ఇందులో రాసుంది. సంతకం పెట్టు. చచ్చినా పెట్టను. వాడు సచ్చినా సంతకం పెట్టడు. కానీ వాడి కూతురు చేస్తే అమ్మ పూజ, తేజ, సంతకం పెడతావా లేక ఏం చేయమంటావు?
అది సార్ జరిగింది. ఓ మై గాడ్, ఒక అనాథ శవాన్ని అడ్డు పెట్టుకుని ఇంత డ్రామా ప్లే చేశారా? మీరు ఆ ఫొటోస్ నాకు ఇచ్చారంటే వాటిని తీసుకువెళ్లి చనిపోయింది నటకుమారి కాదు అని నిరూపించి నా భర్తని కాపాడుకుంటాను సార్. తప్పకుండా మేడం. కాకపోతే ఫోటోలు ఇప్పుడు నా దగ్గర లేవు, ఇంటి దగ్గర ఉన్నాయి. మీరు మా ఇంటికి రండి, వాటిని ప్రింట్ చేసిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వస్తానండి. సార్ ఒక్క నిమిషం, ఈ విషయం కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఆ బాబ్జీకి విషయం తెలిస్తే మీకు థ్రెట్ ఉంటుంది. ఈ విషయంలో నాకు ఇలాంటివన్నీ మావులే మేడం. కానీ వృత్తి ధర్మం ఏంటంటే నిజాన్ని బతికించటం. నాకు అలాంటి భయమేం లేదు. మీరు వచ్చేసేయండి. ఓకే మేడం. ఆటో అమ్మయ్యా, మొత్తానికి ఆ కమిషనర్ దగ్గర నుండి, ఆ గుండమ్మ దగ్గర నుండి తప్పించుకుని బయటపడ్డాం. ఆ ముసలోని భయపెట్టి ఆస్తి మొత్తం రాయించుకుందాం అనుకుంటే కరెక్ట్గా సమయానికి ఆ బండదొచ్చి మొత్తం నాశనం చేసింది. అది ఆడదే కాదు, చేత్తో ఇలా అంటే గూబ గుయ్యమంది. దాని సంగతి సరేగాని ముందా సూర్య సంగతి ఏం ఆలోచించవలుడు? మనం ఆలోచించడం ఏంటంటే దాని మొగ్గుని ఎలా బయటకు తీసుకురావాలా అని అది ఆలోచించుకోవాలి. అది కాదయ్యా, ఆ సూర్య మామూలుది కాదు. అదేవైనా మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలుగాని సంపాదించి చేతుని విడిపిస్తే అంత సీన్ లేదు. అదిగో ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు అనేది. ఆ చేతుగాడికి శిక్ష పడి వాడు ఉరికంబం ఎక్కే వరకు జాగ్రత్త పడాలి. చూడండి, ఆ సూర్యకాంత నిజంగా ఏవైనా సాక్ష్యాలు సంపాదించినా వాటిని కూడా కోర్టు మెట్ల వరకు రాకుండానే నాశనం చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. ఈ బాబ్జీ గాడు కూడా ఇక్కడే ఉన్నాడా? అది రంగనాయకి. అప్పుడు ఇదెవరు? బాబు బేరర్, 2 ప్లేట్ల ఇడ్లీ, 2 ప్లేట్ల ఊతప్పం. అలాగే మేడం. హోటల్లో ఉన్నవని తెస్తాడు కాని ముందు నువ్వు మొహానికి ఏమైనా కప్పుకుంచావు. ఇప్పుడు ఓకేనా? రంగనాయకి, నువ్వా ఇక్కడికొచ్చావేంటి? మీ నటకుమారితో ఓసారి మాట్లాడదామని. పిచ్చేమన్నా పట్టిందా నీకు? నటకుమారితో మాట్లాడటం ఏంటి? తనెప్పుడో చచ్చిపోయింది కదా. ఆ, లేదు, ఇప్పుడే రెస్టారెంట్ బయట తనను చూశాను. అవునా? అయితే వెంటనే దాన్ని వెతుక్కుని తీసుకురా.
నటకుమారి బతికే ఉంది. అబ్బా, వీడియో తీసి సూర్య మేడంకి ఇస్తే దాని ఆధారంతో చైతుబాబుని బయటికి తీసుకురావచ్చు. వెదవ ఫోను ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? ఈ విషయం వెంటనే మేడంకి చెప్పి తీసుకురావాలి. ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడాను. మన సస్పెన్షన్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందంటగా. 2 రోజుల్లో మళ్ళీ మన ఉద్యోగం మనకు వచ్చేస్తుంది. ఇద్దరు దూరవే, దూరు. పులి, సూర్య గారు, మీరేంటి ఇలా వచ్చారు? నటకుమారి ఎక్కడ? నటకుమారా? నా భార్య నటకుమారా? తను నా మనసులో ఉంది. నా ప్రతి ఆశలో ఉంది. నా ప్రతి శ్వాసలో ఉంది. నాటకాలు ఆడొద్దు. నటకుమారి ఇక్కడే ఉంది. చచ్చింది ఇక్కడ ఎలా ఉంటదిరా? ఎవడు చెప్పాడు? బాబ్జీ, నీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరిక్కడ. నటకుమారి మీతో పాటు ఇక్కడే ఉండటం పులి చూశాడు. ఆ? ఏంటమ్మా సూర్య, ఏంటి మా అల్లుడిని పట్టుకుని ఓ వార్నింగ్ ఇస్తున్నావు? వార్నింగ్ ఇవ్వటం కాదు, నీ కూతుర్ని పట్టుకుని మీ ఆటకి క్లోజింగ్ ఇవ్వడానికే సూర్య మేడం వచ్చింది. నా కూతుర్ని పట్టుకుంటుందా? ఎక్కడుందని? ఇదే రెస్టారెంట్ లో ఉందని నాకు తెలుసు. నేనొస్తున్నానని నువ్వే దాచిపెట్టావని కూడా నాకు తెలుసు. ఆగు ఆగు, వద్దు, ఇలా రా. అరే రా. రా రా. ఏమైంది? అదిగో నటకుమారిని అక్కడ దాచాను. మేడం,
ఏంటి మేడం ఇక్కడేం చేస్తున్నారు? ఏమైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి, మేము తీసుకొస్తాం. హలో, మేడం నేను రాఘవ. మీరు ఎక్కడున్నారు? బయటకు వచ్చాను రాఘవరావు గారు, చెప్పండి. రాఘవా, వాడెవడు? అదే మేడం, ఆ చనిపోయిన అమ్మాయి ఫోటోలు ఉన్నాయి కదా, మీరు త్వరగా వస్తే మీకు ఇచ్చి క్యాంప్కి వెళ్తాను. నేను క్యాంప్కి వెళ్తే మళ్ళీ వారం వరకు తిరిగి రాలేను. లేదు, నేను ఇప్పుడే వస్తున్నాను. మేడం, నటకుమార్ ఎక్కడ లేదు మేడం. పంపించేసుంటారు, పద. అమ్మయ్యా. ఓపెన్ చేయి, డిలీట్ చేయి, చేయి. చెయ్యిరా, చెయ్యి, చెయ్యి. బ్రతికుంటే వేరేలా ఉపయోగపడేది. సర్లే, చచ్చి ఉపయోగపడింది. మొత్తం ఫోటోలు డిలీట్ చేయి, చేయి, చేయి. క్షమండి, ఇది అన్యాయం అండి. ఈ ఫోటోలుంటేనే సూర్యకాంతం తన భర్త నిర్దోషం నిరూపించుకోగలదండి. అది జరగకూడదనే నేనొచ్చింది. డిలీట్ చేయి. చేస్తున్నా. రాఘవ గారు, రాఘవ గారు, రాఘవ్ గారు. అమ్మో, ఇది వచ్చేస్తుంది ఏంటి? రై, త్వరగా డిలీట్ చేయి. చేయరా, చెయ్యి. చేస్తున్నా, త్వరగా డిలీట్ చేయి. మా నాన్నగారిని విడిపించడానికి ఏదో ఆధారాలు పట్టుకొస్తానని వెళ్ళాం. ఆధారాలు దొరికాయా? నిన్నే అమ్మా. ఆధారాలు తెచ్చావా? దొరకలేదా? ఏంటి సూర్య, ఏం మాట్లాడవేంటి? ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తెస్తానన్నావు కదా. తీసుకొద్దామని వెళ్ళానదినా, కానీ నేను వెళ్ళేసరికి అదే అతడి ఫోటో అంటున్నా. ఇంకో ఫోటో లేకపోతే ఏదో ఒకటి చేస్తానమ్మా. ఆయన్ని బయటికి తీసుకొస్తాను. లేదు, మా నాన్నగారిని విడిపించడం నీ వల్ల కాదు. మా
వేస్ట్. అయినా మీ నాన్నని మా మీద కాపాడాలి. తేజ, అవునమ్మా, అంకుల్ని బయటికి తీసుకురావడానికి నువ్వింత కష్టపడుతుంటే ఎలా మాట్లాడుతుందో చూడు. మా నాన్నగారిని మేమే కాపాడుకుంటాం. పదండి అత్తయ్య. ఎక్కడికని వెళ్తామే? మీ నాన్నని బయటికి తీసుకురావడం పెద్ద పెద్ద లాయర్ల వల్లే కాలేదు. నువ్వు నేను వెళ్ళి ఏం చేస్తాం? సూర్య, ఎలాగైనా నువ్వే వాడిని కాపాడాలి. భయపడకండి వదినా. ఈ దారి మూసుకుపోయినా ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇద్దరికి అన్నం పెడతాను రండి. నాకేం వద్దు. ఏ? నాన్నగారు ఇంటికి తిరిగొచ్చే వరకు నేనేం తినను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అలా కాదమ్మా. వద్దు, నన్ను కన్విన్స్ చేయొద్దు. చూడు పూజ, జైల్లో మీ నాన్నగారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. నాకు తెలిసిన ఆఫీసర్లతో మాట్లాడాను. ఆయనకి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఆయన్ని బాగా చూసుకోమని కూడా చెప్పాను. నిజంగానా? ఎలా నమ్మేది? నమ్మకపోతే పో. మీ నాన్నగారితో మాట్లాడతావా? మాట్లాడడం కుదురుతుందా అమ్మా? వదినా, నేను ఆఫీసర్ గారికి మీకు ఫోన్ చేయమని చెప్తాను. పూజతో మాట్లాడిద్దాం. అలాగే సూర్య. ప్లీజ్ మేడం, మేడం, నిజం చెప్పు. మేడం, కొట్టకండి మేడం, మేడం, మీకు దండం పెడతా మేడం. మేడం, ప్లీజ్ మేడం, కొట్టకండి మేడం, నేనేం తప్పు చేయలేదు మేడం. నిన్ను కొట్టడం కాదురా, నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేసేయాలి. అల్లుడు, సూర్యకాంతం పోలీస్ డ్రెస్ లో ఉందేంటి? ఆ ఇన్ఛార్జి గారిని భయపెట్టడానికి వేషం వేసి ఉంటుంది. చెప్పు, అనాథ శవాలని అమ్ముతున్నావా లేదా? ఇలాంటి పనులు చేస్తున్నందుకు ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను. వద్దు మేడం, ప్లీజ్ మేడం, పెళ్ళం పిల్లలు కలవండి మేడం. మీరు నన్ను కాల్ చేస్తే వాళ్ళు అనాథలు అయిపోతారు మేడం. అయితే నువ్వు బాబ్జీకి శవ నమ్మిన విషయం కమిషనర్ గారి ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే లోపలేస్తారు కదా మేడం. ఒప్పుకోకపోతే ఇక్కడే చస్తావు. లోపలికెళ్తావా, పైకెళ్తావా? నువ్వొచ్చి నిజం చెప్తే నిన్ను అరెస్ట్ చేయకుండా కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. అలాగే మేడం, అలానే చెప్తాను మేడం. అయ్యో పులి, కొంప మునిగిపోయింది అల్లుడు. వీడు గాని కమిషనర్ గారి ముందు నిజం చెప్పాడంటే మనకే అండమాన్ జైలే. అంతవరకు రానివ్వను. ఈలోపే ఏదో ఒకటి చెయ్యాలి. పద. అలా కామ్గా ఉంటే ఎలా అల్లుడు? ఆ సూర్యవాణ్ణి తీసుకుపోతోంది. ఏదో ఒకటి చెయ్యి. కంగారు పడకత్తా. సూర్య చాలా తెలివిగా వాడిని ట్రాప్ చేసి లాక్ చేసింది. కానీ ఒకే ఒక్క మిస్టేక్ చేసింది. అదే మనకి ఆయుధం. మిస్టేకా? అదేంటి? సర్వీస్లో లేకుండా అలా పోలీస్ యూనిఫామ్ వేసుకొని తిరగటం చట్టరీత్యా నేరం. ఒక వ్యక్తి చేత నిజం చెప్పించడానికి తను యూనిఫామ్ అడ్డం పెట్టుకుంది.
మనం ఇదే విషయాన్ని పట్టుకొని ప్లీజ్ మేడం మీ కాలు పట్టుకుంటాను మేడం, నన్ను వదిలేండి మేడం. ఈ బుద్ధి తప్పు చేయకముందు ఉండాల్సింది, తప్పు చేశాక కాదు. పులి ఎక్కి. ఇంకా చూస్తావేంట్రా? ఎక్కు. ఏం జరిగింది మేడం? ఇక్కడ కూడా ఏదో ఒక వెధవ డ్రామా సృష్టిద్దామని వచ్చారా? ఎవరు మీరు? మా వాడిని ఎందుకు తీసుకెళ్తున్నారు? వీడి సంగతి మీకు తెలీసా? ఇలాంటి వాళ్ళుంటే మీ హాస్పిటల్గా చెడ్డ పేరొస్తుంది. అసలు వాడు ఏం తప్పు చేశాడని? తప్పు కాదు సార్, నేరాలు చేస్తున్నాడు. మీ హాస్పిటల్కి వచ్చిన అనాథ శవాల్ని ఇతను అమ్ముకుంటున్నాడు. ఏంటే ఇతను శవాలను నమ్ముకుంటున్నాడా? ఇతని ఫేస్ చూస్తే అలా లేదే. అమాయకుడిని బెదిరించి ఇలా లేనిపోని నిందలేసి వీళ్ళ హాస్పిటల్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నావా సూర్యకాంతం? Shut up! ఏంటమ్మా షటాప్? మా హాస్పిటల్లో వాడు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడో తెలుసా? అయినా వాడు తప్పు చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. మీరెవరు తీసుకెళ్ళడానికి? వాడు తప్పు చేశాడు అనడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకెళ్లిపోతున్నాను. ఆధారాలుంటే నువ్వెవరు తీసుకెళ్ళడానికి? నువ్వేమన్నా పోలీసువా? పోలీస్ వేషం వేసుకొచ్చి అందరినీ మోసం చేయాలని చూస్తున్నావా? అన్యాయాన్ని అరికట్టడానికి పోలీసే అవ్వాల్సిన అవసరం లేదు. వీడు చేసిన పని వల్ల కొందరు అనాథ శవాన్ని అడ్డుపెట్టుకుని అన్యాయంగా నా భర్తని హత్య కేసులో ఇరికించారు. ఆయన బయటికి రావాలి అంటే వీడు నిజాన్ని ఒప్పుకోవాలి. అదండి సంగతి. వాళ్ళ ఆయన ఒక కేసులో లోపలుంటే అతన్ని కాపాడుకోవటం కోసం పాపం అమాయకుడైన ఇతని మీద నిందలేసి మిమ్మల్ని మీ హాస్పిటల్ని బుక్ చేయాలని చూస్తుంది ఈవిడ. ఒరే బాబ్జీ, అన్యాయాలు మోసాలు చేస్తుంది మీరు. మా చైతుబాబుని ఇరికించాలని చూస్తుంది మీరు. మేడం వీళ్ళతో మాట్లాడి మీరు పదండి మేడం. ఏంటి మేడం మీ దౌర్జన్యం? నేను ముందు మాటలతోనే చెప్తాను, శృతి మించితే ఏంటి ఒంటి మీద కాకి యూనిఫామ్ వేసుకుంటే నిజంగానే పోలీస్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నావా? ఓ హడావిడి చేస్తున్నావు. ఇలా యూనిఫామ్ తగిలించుకోవడం తప్పు. తప్పప్పులు నీతో చెప్పించుకోవాల్సిన కర్మ మా మేడం గారికి పట్టలేదు. నువ్వు వెదవి కాబట్టి నీ ఒంటి మీద యూనిఫామ్ ఉండకూడదని పీకి పారేసింది. ఒక అబద్ధాన్ని నిజం చేసి అందర్నీ నమ్మించాలనుకున్నారు. గెలిచాము అనుకున్నారు. ఇప్పుడు ఆ నిజాన్ని, మీరు చేసిన మోసాన్ని బయట పెట్టబోతున్నాను. హలో, మార్చురీ సెక్యూరిటీ సాక్ష్యం అంట. ఈ జర్నలిస్ట్ తీసిన ఫోటోలు ఆధారం అంట. ఎరా, మేం పిలిస్తే వచ్చి శవాలకి ఫోటోలు తీసుకోవాలి, న్యూస్ ఛానల్కి ఇచ్చుకోవాలి. ఇదేగా నీ పని? అదొదిలేసి సూర్యకాంతానికి సపోర్ట్ చేసి రిపోర్ట్లు ఇస్తున్నావంట.
అంటే సార్ మేడం గారు. రాఘవ్ గారు, మీరెందుకు వాడికి భయపడుతున్నారు? ఇలా సాక్షుల్ని బెదిరిస్తున్నావని పిటిషన్ వేస్తే ముందు నువ్వు లోపలికి వెళ్తావు. రేపు కోర్టులో ఉంటుందిరా మీకు. ఏదో 2 సాక్ష్యాలు దొరికేసరికి మెయిన్ క్యారెక్టర్లు అనుకుంటూ సైడ్ క్యారెక్టర్లు కూడా డైలాగులు చెప్తున్నాయి అత్త. మరే చూడు, నువ్వెన్ని సాక్ష్యాలు పట్టుకొచ్చినా అవి కోర్టు ముందు నిలబడలేవు. రేపు నిన్ను కోర్టులో పిచ్చి దాన్ని చేయకపోతే నా పేరు బాబ్జీనే కాదు,